మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లికి విచ్చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రాకకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం సీఎం భూపాలపల్లి ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచ గ్రామం చేరుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి విశ్రాంతి గృహాన్ని 12.5 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం చెల్పూర్లో ప్రజాపాలన ప్రగతిబాట సభలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకేత్తో కలిసి సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, ఆలయ ప్రాంతాలతో పాటు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసిన గెస్ట్ హౌస్లను, ఘనపురం మండలం చెలుపూరు బహిరంగ సభ ప్రాంగణంను పరిశీలించారు. జిల్లాకు విచ్చేస్తున్న సీఎంకు ఘన స్వాగతం చెప్పేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినందున మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, బీఆర్ఎస్ వారి ఉనికి కోసమే అబద్దాలు చెబుతున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. ముఖ్యమంత్రి సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. దేవాలయానికి 12,15,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది పూర్తి కావడం వల్ల దాన్ని ప్రారంభోత్సవం చేసి ఇంకా మిగిలిన పనుల కొరకు ఈ నియోజకవర్గంలో కూడా DBM 38, అదేవిధంగా 4 మండలాలకు 44,700 ఎకరాలకు నీరు పారే విధంగా దానికి ఫౌండేషన్ స్టోన్, కనప సముద్రం, భీమగన్పూర్ చెరువు, వాటికి కూడా ఫౌండేషన్, కెనాల్స్ కు బోర్నంపల్లి చెక్ డ్యాం, జోకెల్ చెక్ డ్యాం, ఇందిరాసాగర్ ప్రాజెక్టు గొర్రెలు గత వర్షాలతో దెబ్బతిని తెగిపోయి సుమారు 10 కోట్ల రూపాయలు దాన్ని కూడా శంకుస్థాపన కొరకు ఇచ్చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఇంకా చాలా నిధులు పంచాయతీరాజ్ RMP ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు దెబ్బతిన్నటువంటి ఇరిగేషన్ చెరువులకు కూడా, తెగిపోయిన చెరువులకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక దృష్ట్యా భూపాలపల్లిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.